హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోని ఫుల్గా అయితే చూడడం వల్ల మీకు ఏ డౌట్స్ అయితే రాకుండా ఉంటాయి. సో వీడియోని అయితే ఫుల్గా అయితే చూడండి. ఈరోజు వీడియోలో అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్కి అండ్ అలానే ఎక్స్పీరియన్స్కి అయితే చూసేద్దామండి. సో లాస్ట్ వీడియో అయితే వచ్చేసి సదర్లాండ్ చెప్పాను, కానీ అది హైదరాబాద్. సో గ్రీటింగ్స్ ఫ్రమ్ సదర్లాండ్ ఇదైతే వచ్చేసి ఓన్లీ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారండి, అది కూడా ఫ్రెషర్స్ని మాత్రమే. అండ్ ఇదైతే వచ్చేసి ఫ్రెషర్స్ కంప్లీట్ చేసి ఉండాలండి. సిపిసి కానీ సిసిఎస్ కానీ సర్టిఫికేషన్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాలి, ఏదో సిపిసి ఆర్ సిసిఎస్ అనేది. ఇదైతే వచ్చేసి లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై అనమాట. ఇంటర్వ్యూ అయితే వచ్చేసి డైరెక్ట్గా మీరు వాకింగ్ అయితే అయిపోవాల్సి ఉంటుంది. మండే నుంచి ఫ్రైడే వరకు అయితే వర్కింగ్ అయితే జరుగుతుంది. సాటర్డే సండే అనమాట, వీక్ ఆఫ్. హెచ్ఆర్ రిఫరెన్స్ అయితే వచ్చేసి హరిష్మా అనమాట. సో పాత వీడియోలో అయితే వచ్చేసి రిఫరెన్స్ కూడా ఇచ్చాను. సో రెజ్యూమ్ మీద వీళ్ళ నేమ్ అయితే మెన్షన్ చేసి మీరు ఇంటర్వ్యూకి అయితే వాకింగ్ అయితే అయిపోవచ్చు అనమాట. సాటర్డే సండే ఫిక్స్డ్ ఆఫ్ ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ వాకిన్ అయితే వచ్చేసి మండే టు ఫ్రైడే అయితే వాకింగ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి అనమాట. మీరు కనుక జాబ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ ఆఫీసే చేయాల్సి ఉంటుంది. రిక్వైర్మెంట్ అయితే వచ్చేసి ఓన్లీ సర్టిఫికేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే తీసుకుంటామని చెప్తున్నారు. అండ్ అలానే ఎవరికైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారు, ఇప్పుడు ప్రెసెంట్ ఈరోజు ఇంటర్వ్యూ అవ్వగానే రేపట్ల ఈ వీక్లో జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రమే తీసుకుంటామంటున్నారు. క్యాండిడేట్స్ అయితే వచ్చేసి ఖచ్చితంగా సర్టిఫికేషన్ ఉండాలి అండ్ అలానే లైసెన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా ఉండాలి. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి మెయిల్ రెజ్యూమ్ పెట్టండి. అండ్ అలానే వాట్సాప్లో కూడా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే కూడా డైరెక్ట్గా వాకింగ్ అవ్వచ్చు. ఓన్లీ లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ అని చెప్తున్నారు. అయితే వచ్చేసి కోరి హెల్త్ అనమాట. హెల్త్ అయితే వచ్చేసి వేకెన్సీస్ అయితే మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ కండి. సో ఒకసారి అయితే క్లియర్గా చూసేద్దాం. ఇదైతే వచ్చేసి లొకేషన్ కోయంబత్తూర్లో అయితే జరుగుతున్నాయి. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో ఒకసారి వీడియో అయితే పాస్ చేసి ఒకసారి అయితే చెక్ అయితే చేసుకోండి అండి. ఎనీ లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ అయితే ఎలిజిబుల్ దీనికి, కాకపోతే ఇక్కడైతే కొన్ని ఇచ్చి ఉన్నారు, ఒకసారి చెక్ అయితే చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా నాన్ లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటే వాళ్ళు కూడా ఒకసారి ట్రై అయితే చేయండి. కోయంబత్తూర్ లొకేషన్లో ఉంటే. కంపెనీ అయితే వచ్చేసి కోరి హెల్త్. ఇదైతే వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. అండ్ అలానే రెగ్యులర్లో మాత్రం, అంటే గ్రాడ్యుయేషన్ అనేది రెగ్యులర్లో చేసి కంప్లీట్ చేసి ఉండాలి. డిగ్రీలో అంటే లైక్ కొంతమంది డిస్టెన్స్ చేస్తారు కదా, అదైతే అవ్వకూడదు అనమాట. సో డైలీ ఖచ్చితంగా కాలేజ్కి అయితే వెళ్ళి పాస్ అయితే ఉండాలన్నమాట సర్టిఫికేషన్ అనేది. అది కూడా గ్రాడ్యుయేషన్ వాళ్ళు మాత్రమే తీసుకుంటామని చెప్తున్నారు. అండ్ క్యాండిడేట్స్కి అయితే వచ్చేసి బ్యాక్లాగ్స్ అస్సలు ఉండకూడదండ. ఓన్లీ ఎవరైతే లైఫ్ సైన్స్ ఉన్నారో వాళ్ళే ఎలిజిబుల్, బ్యాక్లాగ్స్ కూడా ఉండకూడదు. అండ్ ఫ్లెక్సిబుల్ విత్ ఎనీ షిఫ్ట్, లైక్ మార్నింగ్ షిఫ్ట్ ఉన్నా నైట్ షిఫ్ట్ ఉన్నా ఏ షిఫ్ట్ ఉన్నా వాళ్ళైతే అన్నిటికీ ఫ్లెక్సిబుల్ అయితే ఉండాలి. రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు వీళ్ళు. అండ్ మస్ట్ హ్యావ్ ద 60% ఇన్ 10th and 12th అండ్ అండర్ గ్రాడ్యుయేట్. సో ఇప్పుడు ఈ ఇంటర్ 10th అండ్ డిగ్రీలో లేదా గ్రాడ్యుయేషన్లో ఫార్మసీలో వీటిలో అయితే వచ్చేసి మనకి ఖచ్చితంగా 60% అయితే మార్క్స్ అయితే ఉండాలన్నమాట. అదైతే పర్సంటేజ్ వాళ్ళైతే అడుగుతున్నారు. ఇక్కడ ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే ఈమెయిల్ ఐడికి రెజ్యూమ్ అయినా పట్టచ్చు అనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఓన్లీ లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ అంటున్నారు కాబట్టి ఒకసారి చెక్ అయితే చేసుకొని వచ్చేసి ఎపిసోడ్స్ అనమాట. ఇదైతే వచ్చేసి లొకేషన్ అయితే చెన్నైలో ఉందండి. ఇది కూడా అయితే వచ్చి వేకెన్సీస్ 2018 నుంచి 2024 ఎవరైతే పాస్డ్ అవుట్ ఉన్నారో వాళ్ళని తీసుకుంటున్నారు. కంపెనీ అయితే వచ్చేసి ఎపిసోడ్స్ అనమాట, ఆప్టమ్ అని కూడా అంటారు. వేకెన్సీస్ అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్కి. ఎలిజిబిలిటీ అయితే వచ్చేసి లైఫ్ సైన్స్ కానీ మెడికల్ సైన్స్ కానీ డిగ్రీ డిప్లొమో ఇలా అయితే తీసుకుంటున్నారండి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి అయితే మీరు రెజ్యూమ్ అయితే పెట్టండి అనమాట. ఏ డౌట్స్ ఉన్న వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి క్యూఏ టెక్నాలజీస్ అండి. ఇది జాబ్ డీటెయిల్స్ అయితే క్లియర్ గా చూసేద్దామండి. గ్రీటింగ్స్ ఫ్రమ్ క్యూఏ టెక్నాలజీస్, హైరింగ్ ఫర్ మెడికల్ కోడర్స్. ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి 1 నుండి 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఎవరైనా ఉన్నారో వాళ్ళైనా ట్రై అయితే చేయొచ్చు అండి. లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై అనమాట. శాలరీ అయితే వచ్చేసి యాజ్ పర్ నార్మ్స్ అంటున్నారు. సో మీరైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ బట్టి శాలరీ అయితే ఉంటుంది. అండ్ నోటీస్ పీరియడ్ అయితే వచ్చేసి 15 days లో మాక్సిమం జాయిన్ అయితే అయిపోవాలని చెప్తున్నారు వీళ్ళు. ఇదైతే వచ్చేసి సర్జరీ కోడింగ్ కి కానీ సర్జరీ ఆడిటర్ గానీ అయితే ఈ యొక్క స్పెషాలిటీస్ లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనిలోనే తీసుకుంటామని చెప్తున్నారు. ఫ్లెక్సిబిలిటీ టువర్డ్స్ ద షిఫ్ట్ టైమింగ్. సో షిఫ్ట్ అయితే ఖచ్చితంగా అయితే టైమింగ్స్ ప్రకారం అయితే మీరైతే ఖచ్చితంగా ఫ్లెక్సిబుల్ అయితే ఉండాలి. లైక్ నైట్ షిఫ్ట్స్ అయినా నైట్ షిఫ్ట్స్, మార్నింగ్ షిఫ్ట్ అంటే మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్. అండ్ గుడ్ బి ఏ టీమ్ ప్లేయర్, మస్ట్ బి గుడ్ టీమ్ ప్లేయర్ అంటున్నారు. ఎవరైతే ఇమీడియట్ గా జాయిన్ అవుతారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయితే అంటున్నారు. ఉంటుంది 1 year ఎక్స్పీరియన్స్ కాబట్టి సో ఒకసారి ట్రై అయితే చేయండి మిస్ అవ్వకుండా. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అలానే మండే నుంచి ఫ్రైడే వరకు బిట్వీన్ 11:30 AM to 8:30 PM. సో ఈ టైమింగ్స్ లో మీరు కనుక వాళ్ళు కాంటాక్ట్ అయితే వాళ్ళైతే రెస్పాండ్ అవుతామని చెప్తున్నారు.
11:30 AM నుంచి 8:30 PM వరకు అయితే టైమింగ్ అయితే మెన్షన్ చేశారు. ఈ టైంలో ఉన్న వాళ్ళే మీరు ఈ టైం గ్యాప్లోనే మీరు కాల్ అయితే చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. వాట్సాప్లో కానీ నార్మల్ కాంటాక్ట్ నెంబర్ కనుక మీకు కనుక కనెక్ట్ అవ్వకపోయినా లేదా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోయినా సో మీరు డైరెక్ట్గా వాకింగ్ అయితే అయిపోవచ్చు. ఇక్కడ ఇచ్చాను కదండి లొకేషన్, చెన్నై లొకేషన్ మ్యాప్లో చూసుకొని ఒకసారి వాకింగ్ అయితే అయిపోండి. వేకెన్సీస్ అయితే వచ్చేసి 23rd జూలై నుంచి 1st ఆగస్ట్ వరకు అయితే ఉన్నాయండి. సో ఫస్ట్ అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ అనమాట. హైదరాబాద్ లొకేషన్ కోరియో హెల్త్ స్పెషాలిటీలో తీసుకుంటున్నారు. హైదరాబాద్ లొకేషన్ లో ఉన్న వాళ్ళని క్లియర్ గా చూసేద్దామండి. గ్రీటింగ్స్ ఫ్రమ్ కోరియో హెల్త్, వీఆర్ హైరింగ్ ద సర్టిఫైడ్ మెడికల్ కోడర్స్ ఫర్ హెచ్సిసి స్పెషాలిటీ. సో ఇదైతే వచ్చేసి హెచ్సిసి స్పెషాలిటీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రం ట్రై అయితే చేయండి, ఎందుకంటే ఇది హెచ్సిసి స్పెషాలిటీ వాళ్ళని తీసుకుంటున్నారు. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. 1 to 6 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడైతే వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ క్యూఏ ఈ యొక్క జాబ్ రోల్స్ లో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సర్టిఫికేషన్ అయితే వచ్చేసి ఏఏపీసీ నుంచి అహిమా నుంచి అయితే ఖచ్చితంగా మ్యాండేటరీ అంటున్నారు. స్పెషాలిటీ హెచ్సిసి కోడింగ్. వర్క్ లొకేషన్ అయితే వచ్చేసి హైదరాబాద్ అనమాట. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కి కానీ ఈమెయిల్ ఐడికి కానీ మీరు రెజ్యూమ్ అయితే పెట్టొచ్చు అండి. గుడ్ నాలెడ్జ్ ఇన్ ఐసిడి గైడ్ లైన్స్ అండ్ అనాటమీ ఫిజియాలజీ. సో ఆల్మోస్ట్ సర్టిఫికేషన్ చేసి 1 year ఎక్స్పీరియన్స్ ఉందంటే ఖచ్చితంగా అనాటమీ ఫిజియాలజీలో ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండిద్ది అండ్ ఐసిడి గైడ్ లైన్స్. సో ఇదైతే వచ్చేసి హ్యూజ్ ఓపెనింగ్స్ అని చెప్తున్నారండి మెడికల్ కోడింగ్ కి. చెన్నై లొకేషన్ అండ్ బెంగళూరు లొకేషన్ బోత్ లొకేషన్స్ అయితే ఉన్నాయండి. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి అయితే క్లియర్ గా చేశారు. ఒకసారి వీడియో అయితే పాస్ చేసి క్లియర్ గా అయితే చూసుకోండి అండి. అసైనింగ్ ద కోర్స్ అండ్ డయాగ్నోసిస్ ప్రొసీజర్స్ యూజింగ్ ద ఐసి. సో మెడికల్ కోడింగ్ అంటే ఏంటి డెఫినేషన్ అయితే ఇచ్చారు. 97% యాక్యురసీ, క్వాలిటీ అని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలండి. ఖచ్చితంగా క్వాలిటీ అనేది ప్రతి ఒక్క జాబ్ లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇది పర్టికులర్ కోడింగ్ లో ఏంటంటే చార్ట్స్ అనేవి ఖచ్చితంగా జాగ్రత్తగా తీసుకోవాలి అండ్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాలి. అండ్ ప్రొఫెషనల్ కోడింగ్ ఆఫ్ అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్ చార్ట్స్ అక్రాస్ ఎ వెరైటీ ఆఫ్ ద specialties with over 97% accuracy and per the turnaround and follow up with the payer on any documentation that insufficient కనుక అన్క్లియర్ కనుక ఉంటే ఖచ్చితంగా మనం ఫాలో అప్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అయితే సర్చ్ ఫర్ ఇన్ఫర్మేషన్ వేర్ ద కోడింగ్ ఈస్ కాంప్లెక్స్ ఆర్ అన్యూజువల్. ఒకసారి పాయింట్స్ అన్ని క్లియర్ గా వీడియోని అయితే పాస్ చేసి చూసుకోండి ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఇంట్రెస్ట్ ఉందో. అంటే ప్రొఫైల్ అయితే వచ్చేసి ఫిజియోథెరపీ, నర్సింగ్, ఫిజికల్ అసిస్టెంట్స్ ఎనీ గ్రాడ్యుయేట్స్ అండి, కానీ లైసెన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అండ్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అండ్ 60% అయితే వాళ్ళ యొక్క అకాడమిక్స్ లో అయితే ఉండాలన్నమాట. మస్ట్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. అండ్ సేమ్ ఇది కూడా రెగ్యులర్ లో అయితే చేసి ఉండాలి, డిస్టెన్స్ లో అయితే కాదు. బ్యాక్లాగ్స్ ఉండకూడదు. ఏజ్ అయితే ఇచ్చారు చూడండి, లెస్ దెన్ 28 years అయితే ఉండాలండి. విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్ అనమాట. సో నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. సేమ్ ఇది కూడా అంతే, ఏపీసీ నుంచి సిఆర్సి సర్టిఫికేషన్ ఇస్తారు అండ్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ సోర్స్ అండి ఇదైతే వచ్చి వేరే చాలా జాబ్ ఆపర్చునిటీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. దాంట్లో ఒకటి మెడికల్ కోడింగ్ అనమాట. ప్రెసెంట్ అయితే వచ్చే ఎక్స్పీరియన్స్ వాళ్ళని హైర్ అయితే చేసుకుంటున్నారండి. ఇదైతే వచ్చేసి ఈఎన్ఎం వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అది కూడా సర్టిఫికేషన్ అయితే ఉండాలి ఖచ్చితంగా. సిపి సర్టిఫికేషన్ చేసి ఈఎన్ఎం వర్క్ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో సిపిసి సర్టిఫైడ్ కోడర్స్ విత్ ఈఎన్ఎం వర్క్ ఎక్స్పీరియన్స్ ఇదైతే కొంచెం ఇచ్చేసారు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఒకసారి వీడియోని అయితే పాస్ చేసి క్లియర్ గా అయితే చూసుకోండి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ సేమ్ అండి, ప్రతి ఒక్కరికి అంతే ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోతే ఫ్రెషర్స్ అయినా కూడా అనాటమీ ఫిజియాలజీ అండ్ ఖచ్చితంగా 97% అయితే మెయింటైన్ చేయాలి. మీకు ఏ డౌట్స్ ఉన్న డాక్యుమెంటేషన్ క్లియర్ గా లేకపోతే మీరు కనుక ఫాలో అప్ చేసుకోవచ్చు అనమాట. చార్ట్ ని ఒకసారి వాళ్ళని చెక్ అయితే చేసుకోవచ్చు. అండ్ మాడిఫైర్స్ అండ్ ఈ యొక్క బుక్స్ ని అయితే ఫాలో చేసి కోడ్ అయితే క్లియర్ గా చేయాల్సి ఉంటుంది. ఎర్రర్స్ అయితే రాకూడదండి ఎక్కువ. కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ అయితే వచ్చేసి ఐశ్వర్య ఎం అనమాట. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ ఐశ్వర్య ఎం. అండ్ అలానే ఈమెయిల్ ఐడి ఇచ్చాను, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను. మీరు ఇంటర్వ్యూ కానీ వెళ్ళేటప్పుడు రెజ్యూమ్ మీద ఈ యొక్క రిఫరెన్స్ అయితే నేమ్ అయితే రాసుకొని వెళ్ళిపోవచ్చు. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను కాబట్టి. ఎక్స్పీరియన్స్ అయితే వచ్చి మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు మెడికల్ కోడింగ్ లో. అది కూడా ఈఎన్ఎం ఓపీలో ఉంటే బెస్ట్ అండి. కానీ సిపిసి కనుక సిసిఎస్ సర్టిఫికేషన్ కానీ ఉండాలి, అది కూడా ఏఐపిసి నుంచి అయితే ఉండాలి. సో మండే టు ఫ్రైడే అనమాట. ఎవ్రీ మండే టు ఫ్రైడే అయితే
ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. 10:30 AM కల్లా ఉండాలి. 12:30 PM వరకు అయితే జరుగుతున్నాయి. 10:30 AM లోపు అయితే మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోవాలి. లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై, తమిళనాడు. ఇంటర్వ్యూ ఎక్కడ వాకిన్ అవ్వాలో అడ్రస్ కూడా మెన్షన్ అయితే చేశాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళనైతే కాంటాక్ట్ అయితే అయిపోవచ్చు అనమాట డైరెక్ట్ గా. అండ్ లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ గా వాకింగ్ అయిపోవచ్చు. సో మరి ఇలాంటి వీడియోస్ కోసం మెడికల్ కోడింగ్ అండ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వర్క్ కోసం మన ఫార్మా జాబ్స్ తెలుగుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.